వైజాగ్ లతక్క ఛానల్లో వాళ్ళ అమ్మాయి ఫెయిర్నెస్ క్రీమ్ గురించి తను ఒక వీడియో అయితే షేర్ చేశారనమాట. సో ఆ వీడియో చూడగానే నాకు ఆ టీనేజ్ ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చి సో మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాం. నా టీనేజ్లో అటువంటి ఒక క్రీమ్ని నేను యూజ్ చేయడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తాను. వయసు వస్తే వంకరగాడిది కూడా తిన్నంగా అయిపోతుంది అంటూ ఉండేదన్నమాట. నా ఫోటో అనమాట. సో చూడండి, నేను డైరెక్ట్గా ఫొటోస్ని నేనే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇవి ఫొటోస్ నేను కావాలంటే పిక్చర్స్ కూడా తీసి మీకు పక్కన యాడ్ చేస్తాను. అండ్ నా స్కిన్ టోన్ చూడండి ఎలా చేంజ్ అయిందో. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్యూటీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియోలో నా ఒక ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా వేరే ఒక బ్లాగర్ తను పెట్టిన ఒక చిన్న బ్యూటీ అప్డేట్కి సంబంధించి ఆ విషయంలో నా ఎక్స్పీరియన్స్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అసలు విషయం కంటెంట్ కొంచెం అర్థమైనట్టే ఉన్నా, క్లారిటీ రాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా అందరూ. సో అందరికీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా నేను వైజాగ్ లతక్క ఛానల్లో ఒక వీడియో అయితే చూసాను అనమాట. తన ఛానల్ గురించి నాకు తెలుసు. లైక్ వైజాగ్ లతక్క అనే ఒక ఛానల్, ఫేమస్ ఛానల్ వైజాగ్ నుంచి ఉంది, బ్లాగర్ అని తెలుసు. కానీ ఎప్పుడు తనని మీట్ అవ్వటం కానీ లేదంటే నేను రెగ్యులర్గా తన వీడియోస్ ఫాలో అవ్వటం అలా ఏం ఉండదన్నమాట. నార్మల్గా ఎప్పుడో ఒకసారి స్వైప్ చేస్తుంటే కనిపిస్తున్న వీడియోస్. అండ్ తను ఒక మెయిన్ బ్లాగర్ అని వైజాగ్ నుంచి, ఇవన్నీ తెలుసు అనమాట. అండ్ రీసెంట్గా నేను వీడియోస్ అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు తన వీడియో ఒకటి నేను చూశాను. అదే వాళ్ళ అమ్మాయి ఫెయిర్నెస్ క్రీమ్ గురించి తను ఒక వీడియో అయితే షేర్ చేశారనమాట. సో ఆ వీడియో చూడగానే నాకు ఒక టీనేజ్ ఎక్స్పీరియన్స్ అయితే, నా టీనేజ్ ఎక్స్పీరియన్స్ నాకు గుర్తొచ్చి సో మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేద్దాము. సో దట్ తను చెప్పిన విషయానికి మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఒక విషయాన్ని గురించి ఒకరు చెప్పింది వింటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇద్దరు చెప్పింది వింటే ఒక డైలమాలో ఉంటాము. ఇలా రిపీటెడ్గా ఎక్కువ మంది దానికి సంబంధించి దాని రిలేటెడ్గా మనకి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటే దాని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో ఆ విషయానికి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. నేను కూడా నా టీనేజ్లో అటువంటి ఒక క్రీమ్ని నేను యూజ్ చేయడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కంటెంట్ అయితే ఇదనమాట. పోను వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఇది ఇవాళ వీడియో కంటెంట్ అయితే. తను చెప్పింది ఏంటంటే, డార్క్గా ఉన్న స్కిన్ని ఆ క్రీమ్ యూజ్ చేయటం వల్ల స్కిన్ అనేది ఫెయిర్గా వచ్చింది. అండ్ దాంతోపాటు ఇంటర్నల్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాము, ఫుడ్ ఐటమ్స్ కూడా తనకి వాళ్ళ అమ్మాయికి ఇచ్చాము అని చెప్పారు కదా. సో ఆల్మోస్ట్ మీరు అందరూ ఆ వీడియో చూసే ఉంటారు. అండ్ నేను ఈ విషయం గురించి నా ఎక్స్పీరియన్స్ని ఏం షేర్ చేయాలనుకుంటానంటే, లైక్ నేను కూడా లైక్ అంటే ఒక 6th 7th క్లాసెస్లో ఉండేటప్పటి వరకు, లైక్ అంటే నేను మెచ్యూర్ అయ్యే వరకు కూడా నేను మీడియం స్కిన్ టోన్తోనే ఉండేదాన్ని. లైక్ నాది ఒక డస్కీ స్కిన్ టోనే అనమాట, ఫ్రాంక్గా చెప్పాలంటే. అండ్ పుట్టేటప్పుడు మాత్రం నేను చాలా మంచి ఫెయిర్ కలర్లో పుట్టాను. బట్ ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ నా కలర్ అయితే చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను కలర్ తగ్గడం అయితే స్టార్ట్ అయింది. సో లైక్ అంటే 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చేటప్పటికి నేనైతే కంప్లీట్గా డస్కీ స్కిన్ టోన్కి వచ్చేసాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలా రెడీ అవ్వటం మీద, మంచి మేకప్ మీద, వీటి మీద మంచి ఇంట్రెస్ట్ అయితే ఉండేదన్నమాట. సో 10th ఇంటర్ చదువుతున్నప్పటికీ మనకి ఇలాంటి రెడీ అవ్వటం, మేకప్స్, ఫెయిర్నెస్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆబ్వియస్లీ దానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. సో నేను థ్రెడ్డింగ్ మాత్రమే చేయించుకునేదాన్ని అనమాట. మా ఇంట్లో ఇలాంటి మేకప్స్ ఇవి అస్సలు అలవ్ లేదు. మాది కొంచెం బాగా స్ట్రిక్ట్ అనమాట. ఇంట్లో ఇలాంటివి అస్సలు అలవ్ చేసేవారు కాదు. సో ఏం చేసేదాన్ని అంటే, మమ్మీయే నన్ను పార్లర్కి తీసుకెళ్ళి థ్రెడ్డింగ్ మాత్రం చేయించేది. సో అదొక్కటి మాత్రం చేసుకునేదాన్ని. అది కూడా నేను 10th ఇంటర్ ఆ టైంలో, 10th ఇంటరా నాకు క్లియర్గా తెలీదు, ఐడియా లేదు. బట్ ఆ టైంలో నేనైతే థ్రెడ్డింగ్ చేయించుకునేదాన్ని. థ్రెడ్డింగ్ చేయించుకోవడానికి మనం పార్లర్కి వెళ్తాం కదా. సో పార్లర్కి వెళ్ళేటప్పుడు ఆ పార్లర్లో ఉన్న ఒక ఆంటీ అయితే నాకు సజెస్ట్ చేశారు, లైక్ ఒక క్రీమ్ యూజ్ చేయు, నువ్వు మంచిగా కలర్ వచ్చేస్తావు ఆ క్రీమ్ యూజ్ చేస్తే అని చెప్పారు. మమ్మీ అయితే
వీళ్ళందరూ అలానే అంటారు కానీ అదేమంత యూజ్ అవ్వదు అని మమ్మీ అంది. బట్ ఎందుకు వై నాట్ వి యూజ్ దిస్ అనిపించింది నాకు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక బాటిల్ అయితే తీసుకున్నాను. అండ్ అక్క చెప్పినట్టుగా, లతక్క చెప్పినట్టుగా మనకి బాటిల్ వచ్చేసి ఏ బ్రాండ్ నేమ్తో ఏముండదు అనమాట. నాకైతే ఒక చిన్న ట్రాన్స్పరెంట్ బాటిల్లో వేసి ఆ క్రీమ్ ఫిల్ చేసి ఇచ్చారనమాట. సో ఆ క్రీమ్ మనకు కొంచెం గ్రీజీగా ఉంటుంది, చిన్న జిడ్డుగా ఉంటుంది. ఆ క్రీమ్ అయితే నైట్ అప్లై చేసేసి, అంటే నైట్ పడుకునే ముందు దాన్ని మనం ఫేస్ వాష్ చేసేసి ఆ క్రీమ్ అప్లై చేసేసి పడుకుని పోవడమే, అంతే అనమాట. అండ్ అలా పడుకుని పోయాను. సో అలా నేను ఆ క్రీమ్ ఆ బాటిల్ మొత్తం యూజ్ చేసేసాను. యూజ్ చేసిన తర్వాత నాకు స్కిన్ అయితే చాలా చేంజ్ వచ్చిందనమాట. లైక్ ఏంటంటే అప్పట్లో ఈ పేరు నాకు తెలీదు, ఇప్పుడు టర్మినాలజీ యూజ్ చేసి చెప్పాలంటే అదేంటంటే నాకు ఒక డ్యూయి ఫినిష్ అయితే ఇచ్చిందనమాట ఆ క్రీమ్. సో మంచి డ్యూయి ఫినిష్తో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక చిన్న మనకి ఆయిలీనెస్తో ఒక గ్లో ఉంటుంది కదా, సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అదే డ్యూయి ఫినిష్తో మనకు ఒక షైన్ అయితే వచ్చేదనమాట ఆ క్రీమ్ యూజ్ చేయడం వల్ల. అండ్ గ్రాడ్యువల్గా నా స్కిన్ టోన్ అయితే నిజంగానే మారింది. అండ్ తను చెప్పినట్టుగా నేను క్యారెట్ బీట్రూట్ జ్యూసులు కానీ లేదంటే ఇంటర్నల్గా నా ఫుడ్ ఎప్పుడూ తీసుకున్నట్టుగానే ఉంది తప్ప నేను ఫుడ్లో అయితే ఏమీ పెద్ద చేంజెస్ చేయలేదు. సో నేను ఇదైతే మాత్రం పక్కా నేనేం పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు నా ఫుడ్లో. బట్ ఆ క్రీమ్ మాత్రం యూజ్ చేశాను. యూజ్ చేశాక నిజంగానే నాకు స్కిన్ టోన్ అయితే చేంజ్ అయిందనమాట. మరి దానివల్లే చేంజ్ అయిందా లేదంటే ఇంకా నార్మల్గా మనకి హార్మోన్స్ అది చేంజెస్ వస్తే హార్మోనల్ చేంజెస్ వల్ల అయిందా లేదా అనేది నాకైతే తెలీదు. మా అమ్మమ్మ మాత్రం ఎప్పుడు చెప్తూ ఉండేది, వయసు వస్తే వంకరగాడిది కూడా తిన్నంగా అయిపోతుంది అంటూ ఉండేదన్నమాట. సో ఆ పర్స్పెక్టివ్లో నేను నా ఏజ్ పరంగా వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల నేను ఏమన్నా నా కలర్ చేంజ్ వచ్చిందా ఇదంతా కూడా నాకు క్లియర్గా తెలీదు. కానీ నా కలర్ అయితే మాత్రం చేంజ్ అయింది. నా స్కిన్ టోన్ అయితే మాత్రం చాలా ఒక కాంట్రాస్ట్ అయిపోయింది అనమాట. సో నేను పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, నేను ఎలా ఉండేదాన్ని నా మెచ్యూర్ టైంకి నేను ఎలా ఉన్నాను అనేది పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నా పాత చిన్నప్పటి ఆల్బమ్ అనమాట. ఇలాంటి ఆల్బమ్స్ ఉండేవి కదా, సో నేను మీకు పిక్చర్ పక్కన యాడ్ చేస్తే దాన్ని ఎడిట్ చేశానేమో అన్న డౌట్ వస్తుంది కదా, సో క్లియర్గా నేను మీకు చూపిస్తాను. సో ఇది నా ఆల్బమ్లో, ఇది నా మెచ్యూర్ టైంలో ఫోటో అనమాట. సో ఇది చూడండి, యాక్చువల్గా నాది పెద్ద ఆల్బమ్ ఉండేది. నా చిన్నప్పటి ఫొటోస్ కలెక్షన్ అంతా ఒక ఆల్బమ్లో ఉండేది. మమ్మీ అయితే ఎవ్రీ ఇయర్ ఫొటోస్ తీస్తూ ఆ ఆల్బమ్ ఉండేది, అది మిస్ అయింది ఎక్కడో సమ్వేర్. ఇది చూడండి, ఇది నా ఫోటో అనమాట. సో చూడండి, నేనేమి కంప్లీట్ ఫెయిర్ స్కిన్ టోన్తో అయితే ఉండేదాన్ని కాదు, ఇలా ఉండేదాన్ని అనమాట, మీడియం స్కిన్ టోన్తో. నేను కావాలంటే మీకు పిక్చర్ కూడా పక్కన యాడ్ చేస్తాను, ఎందుకంటే లైట్ ఫోకస్ వల్ల మీకు క్లియర్గా తెలియట్లేదు. సో బట్ మీకు డైరెక్ట్గా చూపించాలి అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఉండేదన్నమాట నా స్కిన్ టోన్ అయితే. ఇది నా స్కిన్ టోన్ కదా, నేను ఆ క్రీమ్ యూజ్ చేశాక మీకు చెప్తాను ఎలా అయ్యింది అనేది, అది కూడా చెప్తాను ఆ క్రీమ్ యూజ్ చేశాక. మీరే చూడండి, చేంజ్ మీకే కనిపిస్తుంది కదా. నేను ఎలాంటి ఫిల్టర్స్ యాడ్ చేయలేదు, నేను ఇంకేమీ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా ఫొటోస్ని నేనే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇవి ఫొటోస్ నేను కావాలంటే పిక్చర్స్ కూడా తీసి మీకు పక్కన యాడ్ చేస్తాను. అండ్ నా స్కిన్ టోన్ చూడండి ఎలా చేంజ్ అయిందో, చూసారు కదా. మరి నిజంగా మా అమ్మమ్మ చెప్పినట్టు నా హార్మోనల్ చేంజెస్ వల్ల వయసు వస్తే వంకరగాడిద తిన్నంగా అవుతుంది అంటారు కదా, హార్మోనల్ చేంజెస్ వల్ల నా స్కిన్ టోన్ చేంజ్ అయిందా లేదంటే నిజంగానే నాకు ఆ క్రీమ్ సెట్ అయిందా ఇవన్నీ నాకు తెలీదు. బట్ నేను ఆ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మాత్రం రిజల్ట్ అయితే ఇదన్నమాట, ఇలా అయితే వచ్చింది. నా స్కిన్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో మంచిగా నాకు హెల్ప్ అయ్యింది. సో అక్కడి నుంచి కూడా ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. అక్కడి నుంచి ఇంకా మనం ఒకసారి చేంజ్ వచ్చాక దాన్ని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనమే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను మెచ్యూర్ అయ్యేటప్పటికి ఎలా ఉన్నాను అనేది నా పిక్చర్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. నాకైతే మాత్రం నాకే కాదు, నేను ఒక సమ్మర్ హాలిడేస్ ముందు నేను ఈ క్రీమ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ నేను కాలేజ్కి వెళ్తాం కదా, సో కాలేజ్కి వెళ్ళగానే ఇంటర్ కాలేజ్కి ఇంకా వెళ్ళగానే చాలా మంది నా స్కిన్లో చేంజ్ అయితే నోటీస్ చేశారు. అండ్ దీంతో పాటు నేను ఇంకొకటి ఏం చేసేదాన్ని అంటే, నైట్ టైం పడుకునే ఈ క్రీమ్ యూజ్ చేశాను కదా, అండ్ డే టైం వచ్చేసి నేను పాలు
కొంచెం పచ్చి పాలు తీసుకుని గంధపు సాన చెక్క ఉంటుంది కదా, సో గంధపు సాన మీద పాలు వేసి గంధపు చెక్కతో అరగదీసి, అంటే సింపుల్గా చెప్పాలంటే పాలు వేసి గంధాన్ని అరగదీసి కొంచెం తీసి దాంట్లోనే మళ్ళీ పాలు వేసి పసుపు కొమ్మ అరగదీసి ఈ గంధము ప్లస్ పసుపు కలిపిన మిక్స్చర్ని నా ఫేస్కి అప్లై చేసేదాన్ని అనమాట. సో అలా అప్లై చేస్తూ మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఇది చేసేదాన్ని. ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్ అంతా కూడా నేను ఇది ట్రై చేశాను. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఈ క్రీమ్ యూజ్ చేశాను అనమాట. సో ఇలా చేయగానే ఆయిలీ స్కిన్ ఇదంతా కొంచెం డస్కీ ఆయిలీ స్కిన్గా ఉండే నాది ఎలా అయిపోయిందంటే ఒక్కసారిగా ఒక రబ్బర్ బొమ్మలా అయిపోయింది అనమాట నా స్కిన్. ఇలా పట్టుకుంటే గిల్లితే ఎర్రగా అయిపోతుందేమో అన్నట్టుగా కొంచెం డ్రై ఫినిష్తో, అదే డ్యూయి ఫినిష్తో చాలా మంచిగా టర్న్ అవుట్ అయిందనమాట నా స్కిన్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూసి షాక్ అయ్యారు. నేను ఫొటోస్ పెడతాను చూడండి, నా ఫొటోస్ పెడితే అల్టిమేట్ కలర్ చేంజ్ మీకే తెలుస్తుంది ఫొటోస్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది. సో నాకైతే మాత్రం ఆ క్రీమే వర్కౌట్ అయిందా లేకపోతే నా ఈ పాలు గంధం ఇవి వర్కౌట్ అయ్యి ఏది వర్కౌట్ అయింది అనేది నాకు తెలీదు. బట్ నాకు 1 month కంటిన్యూస్గా యూజ్ చేసేసరికి నా స్కిన్లో చేంజ్ అయితే మాత్రం వచ్చింది. 1 month కాదు, 2 months. సో 10th అయిపోయిన తర్వాత మనం ఇంటర్కి వెళ్ళేటప్పటికి ఒక 2 months హాలిడేస్ అలా ఉంటుంది కదా. సో ఈ 2 monthsలో నాకు నా స్కిన్ టోన్లో చేంజ్ అయితే మాత్రం వచ్చింది. ఇది జెన్యూన్గా నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఫొటోస్ కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లతక్క గారు చెప్పినట్టుగా ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ మాత్రం ట్రై చేయాలి. నాకు సూట్ అయింది, మేబీ తనకి సూట్ అయింది, కానీ చూసే మీలో ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవ్వాలని రూల్ ఏం లేదనమాట. సో మీరు ఒక ప్యాచ్ టెస్ట్ ట్రై చేయండి ఫస్ట్. మీ స్కిన్కి అది సూట్ అవుతుందా లేదా అనేది ఒక క్లారిటీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు అంటే ప్యాచ్ టెస్ట్ అంటే ఎలా చేయాలంటే మీరు అప్లై చేసే క్రీమ్ ఇలాంటి ఏరియాస్లో కొంచెం అప్లై చేసి నైట్ అంతా ఉంచేయండి. మీకు ఎలాంటి ఇరిటేషన్ కానీ ర్యాష్ కానీ రెడ్నెస్ కానీ లేకపోతే ఓకే మీ స్కిన్కి సెట్ అయిందని అర్థం. సో అలాంటప్పుడు ఆ క్రీమ్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్యాచ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్టే. సో మీరు ఆ క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. సో అలా అప్లై చేసుకొని చూడండి. బ్యాక్ నుంచి సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి, ఎవరిదో వర్క్స్ ఏవో అవుతున్నట్టున్నాయి. సో అలా మీరు ప్యాచ్ టెస్ట్ ట్రై చేసి క్రీమ్ అప్లై చేయండి. అండ్ లతక్క చెప్పినట్టుగా ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగితే ఇంటర్నల్గానే మనకి నిజంగానే మన బ్లడ్ ప్యూరిఫై అయ్యి మన స్కిన్లో ఎలాంటి మన ప్రాబ్లమ్స్ ఉన్నా, మన బ్లడ్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోయి మీకు చక్కగా మంచి స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. ఇంటర్నల్గా దాని టోనింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మనకి తెలిసినవే, కాకపోతే పెద్దగా పట్టించుకోము అంతే. రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో వీటిపైన కాన్సన్ట్రేట్ చేసి టిప్స్ని మనం ఫాలో చేయమంతే అనమాట. సో మీరు కూడా అలాంటి అది నేను యూజ్ చేసిన పార్లర్లో క్రీమ్ ఇది ఒకటేనా అంటే ఖచ్చితంగా అది నేను చెప్పలేను. ఎందుకంటే ఇలాంటి ఒక క్రీమ్ని నేను యూజ్ చేశాను. మరి ఆ పార్లర్లో నాకు ఇచ్చిన క్రీమ్ ఇది ఒకటేనా లేదా అనేది నాకు తెలియదు. నాకైతే మాత్రం చెప్తున్నాను కదా, అది క్రీమ్ చిన్న జిడ్డుగా ఉండేదన్నమాట. లైక్ అంటే మనకి కొంచెం డీప్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో డ్రై స్కిన్కి డీప్ మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటాయి అలాంటి ఒక క్రీమ్ అనమాట అది. సో అది అప్లై చేయగానే మనకి మార్నింగ్ లేవగానే డ్యూయి ఫినిష్ వచ్చేది. ఈ క్రీమ్ టెక్స్చర్ ఎలా ఉందో అనేది కూడా తను నాకు ఏం చూపించలేదు, మనకి ఏం చూపించలేదు కాబట్టి నాకు తెలీదు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది ప్రైస్ కూడా మనకి ఏదో మరి హై ప్రైస్ కాదు కదా, తను చెప్పింది వచ్చేసి 900 ఎంతో పడుతుందని చెప్పారు. కాబట్టి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఓకే ఒకవేళ బాగుంది అనుకుంటే డెఫినెట్గా ప్యాచ్ టెస్ట్ చేసి మాత్రమే ట్రై చేయండి. సో నాకు తెలిసిన ఒక స్కిన్ కేర్ అప్డేట్కి నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు జోడించి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఎవరికన్నా షేర్ చేయండి. అండ్ ఎలా అనిపించింది అనేది నా రివ్యూ కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు లక్కీ లేడీస్ వరల్డ్. బాయ్ గాయ్స్.